శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 18వ తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున ఒక ఆడది వల్ల జరిగేది తెలిస్తే వణికిపోతారు. మీరు ఆడదాని చేతిలో బలైపోతారు. ఆ ఆడది ఎవరు, ఎందుకు ఇలా చేస్తోంది తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా ఈ రాశి జాతకుల వ్యక్తిత్వాన్ని చూసుకోవాలండి. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు వచ్చినా పాత స్నేహాలను, బంధాలను విడిచిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తుంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ అనేది నిలువని స్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా మొదలు పెడతారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో నిరాదరణకు లోనైన సందర్భాలు ఉన్నాయి. అపజయాలు చూసి కృంగిపోకుండా విజయాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కష్టే ఫలి అన్న చందన మీ జీవితంలో ముందుకు సాగాలి అనే తంతు ఈ రాశి జాతకులది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ రీత్యా ఒక పెద్ద అవకాశం చూడబోతున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ అవకాశం ఒక స్త్రీ మూలకంగా రాబోతోంది. వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, మరి ఏదైనా అవకాశం కావచ్చు. కానీ దానికి కారణం ఆ స్త్రీనే అవుతోంది. తను మీ తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, వదినే కావచ్చు, మరదలు కావచ్చు. కానీ ఆ స్త్రీ రీత్యానే మంచి కీలక అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. కానీ ఆ యొక్క స్త్రీ మాటలను ఆలకించండి, కానీ వారి సలహాలను మాత్రం పాటించొద్దు. అన్నీ నాకే తెలుసు అనే వింత ధోరణితో ఆ స్త్రీ యొక్క మాటలు ఉండవచ్చు. లేదా తెలుసో తెలియకో ఆ యొక్క మాటల వలన మీకు కష్టం వాటిల్లవచ్చు, నష్టం కలగవచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే నిర్ణయాల విషయంలో మాత్రం సొంత నిర్ణయాలు తీసుకోండి. సలహా విషయంలో మాత్రం మీరు ఎవ్వరి సలహాను పాటించొద్దు. ఆ యొక్క స్త్రీ అవకాశం గురించి మీకు తెలియజేస్తోంది. మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా ఒక చిన్నపాటి తప్పిదం కూడా వారి వైపు నుంచి జరగబోతుంది. ఈ యొక్క తప్పిదం రీత్యా మీరు బలైపోవచ్చు. కావున ఆచితూచి వ్యవహరించండి. ఒకటికి పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క కష్టానికి తను కారణభూతమవుతోంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే వృత్తిరీత్యా కొన్ని సవాళ్లు ఉంటాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రయాణాలు మీకు లాభదాయకమైన ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వ్యక్తులతో పరిచయం మీ యొక్క జీవితంలో ముందు మంచి మలుపులు తీసుకొస్తుందని చెప్పొచ్చు. వ్యాపార రీత్యా కూడా కీలక మార్పులు చూడబోతున్నారు. అలాగే వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు వాటికి సంబంధించి శుభవార్తను కూడా ఆలకిస్తారు. ఈ రోజున కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఒక న్యూస్ అయితే వినే అవకాశం ఉంది. చాలా కాలంగా పడిగాపులు కాచారు. ఆ శుభవార్తను వినబోతున్నారు. అది కూడా ఆ స్త్రీనే ఆ శుభవార్తను మోసుకొచ్చి మీకు చెప్పబోతుంది. చాలా కాలం క్రితం విడిపోయిన ఒక వ్యక్తిని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోవచ్చు. ఈ విషయంలో జాగ్రత్త. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. అలాగే శని స్తోత్ర పారాయణం కూడా చేయండి. అంతా మంచి జరుగుతుంది.